దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుందంటారు. కానీ తెలుగుదేశం పాలనలో ఆ తరగతికే భవిష్యత్తు లేకుండా పోయింది. నాయకులేమో స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని మాత్రం దాతలకు వదిలేయాలని నిర్ణయించారు. దాతల చందాలతోనే ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తామంటోంది చంద్రబాబు ప్రభుత్వం. 2 ఏళ్లుగా ఒక్క పాఠశాలలోనూ మౌలిక వసతులు కల్పించలేదు. రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ ఖర్చుతో పాఠశాలల్ని బాగు చేయరని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన చందాల పాలనగా మారిపోయింది. మెడికల్ కాలేజీలు, రోడ్లు, టూరిజం ప్రాజెక్టులు, ఆస్పత్రులు అన్నింటినీ ప్రైవేట్ పరం చేసేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద పడ్డారు. ఇక్కడ చదివేది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు కాబట్టి వీళ్ల చదువులు ఎలా పోతే మనకేంటి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా కామన్ మ్యాన్ పిల్లలు చదివే పాఠశాలలను తీర్చిదిద్దితే ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలకు దాసోహం అంటోంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ పాఠశాలల నిర్మాణం కోసం విరాళాలు, చందాలు దండుకోవాలని నిర్ణయించారు. స్కూళ్ల కోసం విరాళాలు సేకరించేందుకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఏపీ స్కూల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సొసైటీ అంటూ ఒకటి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విరాళాల సేకరణ కోసం ఏకంగా విద్యాశాఖ కార్యదర్శిని చైర్మన్గా నియమించి 13 మంది అధికారులతో విరాళాల మానిటరింగ్ కమిటీని నియమించింది. విరాళాల కోసం ప్రత్యేకంగా ఓ డోనర్ పోర్టల్ని కూడా రూపొందించి వసూళ్లు చేయాలని జీవోలో పేర్కొంది. వీటి ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు, మౌలిక వసతులు, నిర్మాణాలు అన్నీ స్థానిక ప్రజలు, డబ్బున్న వాళ్లు విరాళాలు వేసుకుని నిర్మించుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల కోసం విరాళాలు సేకరించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల నాడు నేడు కార్యక్రమాన్ని గత 2 ఏళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. సీఎం చంద్రబాబు కొడుకు మంత్రి లోకేషే విద్యాశాఖ మంత్రిగా ఉన్నా పాఠశాలల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఇప్పటికీ 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కనీసం 3 కోట్లు కూడా పాఠశాలల్లో వసతుల కోసం కేటాయించలేదు. ఇక రాబోయే 3 ఏళ్లలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి నిధులు వెచ్చించే ఆలోచన చేయడం లేదు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారు కాకూడదన్న కుట్రతో ఏకంగా నాడు నేడు పథకానికే మంగళం పాడేసింది. నాడు నేడు పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్లు విరాళాల పథకంగా మార్చివేశారు. మనబడికి మన విరాళం అనే ఓ పథకాన్ని రూపొందించి చందాలు దండుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మొత్తం 45,000కు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో తరగతి గదులు, ప్రహరీ గోడలు, ఇతర సదుపాయాలన్నింటినీ మొత్తం 6,000 కోట్ల రూపాయల విరాళాలు సేకరించడం ద్వారానే నిర్మించాలని నిర్ణయించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ నిధులతోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని చేపట్టారు. నాడు నేడు పథకం ద్వారా ప్రతి పాఠశాలలోనూ 11 రకాల సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్కూళ్లలా తయారు చేశారు. రాష్ట్రంలోని మొత్తం 45,000 పాఠశాలల్లో తొలి విడతలో 15,713 పాఠశాలల్లో, రెండో విడత 22,311 ప్రభుత్వ పాఠశాలల్లో, మూడో విడత 14,845 పాఠశాలల్లో నాడు నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. ఇందులో 8,500 కోట్ల రూపాయల ఖర్చుతో సగం స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ఇటీవల శాసన మండలిలో ప్రకటించారు. నాడు నేడులో మిగిలిన పనులన్నీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి నిలిపివేశారు. ఈ పనులు పూర్తయితే వైఎస్ జగన్ కు పేరు వస్తుందనే ఉద్దేశపూర్వకంగా మంత్రి లోకేష్ వాటిని అర్ధాంతరంగా నిలిపివేశారు. ఈ 2 విద్యా సంవత్సరాల్లో ఒక్క పిట్టగోడ కూడా కట్టలేదు. కాగా ఇప్పుడు నిధులు విడుదల చేయకుండా విరాళాలు దండుకోవాలని నిర్ణయించడం విద్యార్థులను, విద్యావేత్తలను, ఉపాధ్యాయులను సైతం విస్మయపరుస్తోంది. ఇప్పటికే మెడికల్ కాలేజీలు, రోడ్లు, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను, ఆస్పత్రులను అన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లను కూడా నిర్మించకుండా చందాలు వసూలు చేయాలని నిర్ణయించడం దారుణం అని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.